మొదటి అధ్యాయము ପ୍ରଥମ ପର୍ବ 19వ వచనం చదువుకుందాం. ଓଡ଼ିଶୀ ପଢ଼ିବା। ଓଡ଼ିଆରୁ ତେଲୁଗୁରୁ ପଢ଼ୁ। ପ୍ରଥମ ପିତର 1ର ଓଡ଼ିଶୀ। ବରଂ ନିକୁଞ୍ଜ ଓ ନିଷ୍କଳଙ୍କ ମେଷଶାବକ ସଦୃଶ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ବହୁମୂଲ୍ୟ ରକ୍ତରେ ମୁକ୍ତ ହୋଇଅଛ। అమూల్యమైన రక్తము చేత ఆ. అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడుతుందని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా। చదువుతున్న భాగంలో మనకు కనబడుతుంది ఏంటంటే ଆମେ ପଢ଼ୁଥିବା ବାକ୍ୟର ଅର୍ଥ ଦେଖାଯାଉଛି ମାନେ ప్రభు అయిన యేసు రక్తం, ପରମେଶ୍ୱରଙ୍କ ରକ୍ତ, యేసు రక్తం. ପ୍ରଭୁ ଯୀଶୁଙ୍କ ରକ୍ତ। ఈ మధ్యాహ్నకాలంలో ప్రభు అయిన యేసు రక్తం గురించి ధ్యానం చేద్దాం. ଏ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତ ପାଇଁ ଆମେ ଦାନ କରିବା। ఈ రక్తము వలన దేవుని ప్రజలకి ଏ ରକ୍ତ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ ଲୋକଙ୍କୁ ఏమి ప్రయోజనం, କ'ଣ ଆବଶ୍ୟକ, ఏమి లాభం, କ'ଣ ଲାଭ, కొన్నిటిని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా పరిశీలించుదాం. କିଛିଟା ବିଷୟ ଆମେ ପବିତ୍ର ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ଜାଣିବା। యేసు చిందించిన రక్తం ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ରକ୍ତ వలన మనకు లాభం ఏమి? ତାର ଲାଭ କ'ଣ ଆମର? రోమపత్రిక 5:9 మనం చదివినట్లయితే రోమే పుస్తక 5వ అధ్యాయము 5:9 వచనం. కాబట్టి ఆయన రక్తం వలన అవును. ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. ఆమేన్. మరియాదు ଏହା ଆହୁରି ସୁନିଶ୍ଚିତ ଯେ ଆମ୍ଭେମାନେ ଏବେ ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧାର୍ମିକ ମଣିଷ ହେବାରୁ ତାହାଙ୍କ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ କ୍ରୋଧରୁ ରକ୍ଷା ପାଇବା। ఇక్కడ రాయబడిన రీతిగా ଏଠି ଲେଖା ହେଇଥିବା అపొస్తలుడు పౌలు రాస్తున్నాడు. ପାହୁଳ ଏଠି ଲେଖା ଯାଉଛନ୍ତି ఆయన రక్తము వలన, ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା, ఆయన చిందించిన రక్తము వలన ତାହାଙ୍କ ବୋହିଥିବା ରକ୍ତ ଦ୍ୱାରା మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. ଆମେମାନେ ସର୍ବଦା ତାଙ୍କ ସାଙ୍ଗରେ ରହିବା। అంతేకాదు ఆయన ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. ତାଙ୍କ ବିପଦରୁ ଆମେ ବଞ୍ଚିତ ହେବା। ఆ రక్తం మనల్ని ତାଙ୍କ ରକ୍ତ ଆମ ମୁଣ୍ଡ ଉପରେ, అపవిత్రులుగా జీవిస్తున్న మనల్ని ପାପରୁ ଆମେ ବଞ୍ଚିଥିବା ଆମେମାନେ ఆయనను తెలుసుకోవడం ద్వారా, ତାହାଙ୍କୁ ଆମେ ଜାଣିବା ଦ୍ୱାରା, ఆ రక్తం ద్వారా కడగబడాలని, ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମେ ଧୋଇଦେବା ଯୋଗୁଁ మనం చేసిన ప్రతి పాపము నుండి విడుదల పొందాలని ଆମେ କରୁଥିବା ସବୁ ପାପରୁ ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాం. ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମେ ଧୋଇଅଛୁ। ఆయన రక్తం పవిత్రమైన రక్తం, ତାହାଙ୍କ ରକ୍ତ ପବିତ୍ର ରକ୍ତ, ఎటువంటి కళంకము లేని రక్తం, కళంకము లేని రక్తం, ତାଙ୍କ ରକ୍ତ କେବେ ଖରାପ ନୁହଁ, నిష్కళంకము లేని రక్తం. ତାଙ୍କର ଭଲ ରକ୍ତ, అటువంటి రక్తాన్ని ఆయన శిలువలో కార్చినాడు. ତାହାଙ୍କ ରକ୍ତ କାଲୁଆରୀ କୁଶରେ ଝୁଲେଇ, ఎంత ఘోర పాపి అయినా సరే, ଆମେ ଯେତିକି ପାପୀ ହେଲେ ବି, ఎంత మరి దుర్మార్గుడైనా సరే, ଯେତେବେଳେ ଦୁଷ୍ଟ ହେଲେ ବି, ఎంత దుష్టుడైనా సరే, ଯେବେ ବି ଦୁଷ୍ଟ ହେବା ପରେ యేసు ప్రభువుని తెలుసుకున్నట్లయితే, ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ଯେବେ ଜାଣିଥାଉ, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ତାହାଙ୍କ ଉପରେ ଆମେ ଯଦି ବିଶ୍ୱାସ ରଖିବୁ, ఆయనలో జీవిస్తున్నట్లయితే, ତାହାଙ୍କ ଦ୍ୱାରା ଆମେ ଜୀବନ ଯାପନ କରିବା ସମୟରେ తనకు కలిగి ఉన్న దుష్టత్వము నుండి, పాపము నుండి ତାହାଙ୍କର ଦୁଷ୍ଟରୁ ପାପରୁ ఈ రక్తం ద్వారా ఆయన కడుగుతూ ఉంటాడు. ଏ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମକୁ ସେ ଧୋଇ ଦେଇ ଅଛନ୍ତି। ఎప్పుడైతే రక్తం ద్వారా కడిగి వేయబడుతున్నారో, ଯୋଉ పର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୋଇ ଅଛୁ, ଆମେ వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ସେମାନେ ପବିତ୍ର ଦ୍ୱାରା ସେମାନେ ଧୋଇ ଅଛନ୍ତି। ఇంకా దుష్టత్వం అన్నది వారిలో కనబడదు. ତାହାଙ୍କର ଦୁଷ୍ଟ କେବେ ତାଙ୍କ ଆଡ଼େ ଦେଖାଯିବନି। ఇక పాపము చేయడానికి పరిగెత్తరు. ସେମାନେ ପାପ କରିବା ପାଇଁ ସେ ଧାଇଁବେନି। ఎందుకంటే నిష్కళంకుల రక్తం ద్వారా కడిగి వేయబడ్డారు కాబట్టి ସେ ପବିତ୍ର ରକ୍ତ ଦ୍ୱାରା ସେ ଧୋଇ ଅଛନ୍ତି। పాపము చేయడానికి ఇష్టపడదు. ఇంకా ପାପ କରିବା ପାଇଁ କେବେ ଇଚ୍ଛକ କରିବେନି। ఆ మాట వింటే అసహించుకుంటారు. ସେମାନେ ଦେଖିଲେ ଖରାପ ଭାବିବେ। అందరు బట్టి నీతిమంతులుగా తీర్చబడతారు. ସେଇଥିପାଇଁ ଧାର୍ମିକ ହିସାବରେ ଆମେ ଉପସ୍ଥିତ ହେବା। యేసు చిందించిన రక్తం వలన మనకు లాభం ఏంటంటే, ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ଦ୍ୱାରା ରକ୍ତ ବୁହାରେ ତାଙ୍କର ఆయన
କେମିତି ଆମ ମନରେ ରହିବ? అందుబట్టి ఆయన నీతిమంతుడు కాబట్టి ସେମାନେ ଦୟାଳୁ ଲୋକ, ఆయన రక్తంతో కడిగిన ప్రతి ఒక్కరు ఆయన నీతిమంతులుగా ఆయన చూస్తూ ఉంటాడు. ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୋଇଥିବା ଲୋକ ସମସ୍ତେ ବଞ୍ଚିତ ହେବେ। మొదట యోహాను పత్రిక ପ୍ରଥମ ଜଣ మొదటి అధ్యాయము ପ୍ରଥମ ପର୍ବ 7వ వచనం కూడా మనం చదివినట్లయితే 7 ପଢିବା। ପ୍ରଥମ ଜଣ 1 అయితే ఆ, ఆయన వెలుగులో ఆ, ఉన్న ప్రకారము అవును. మనమును ఆ. వెలుగులో నడిచిన ఎడల ఆ. మనము అన్యోన్య అన్యోన్య సహవాసము గలవారమై గలవారమై ఎందుకు? ఆ, అప్పుడు ఆ. ఆయన కుమారుడైన యేసు రక్తము రక్తం ప్రతి పాపముల నుండి ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును। ఆమె హల్లెలూయా మరియు କିନ୍ତୁ ସେ ଯେପରି ଜ୍ୟୋତିର୍ନିବାସୀ ଆମ୍ଭେମାନେ ଯଦି ସେହିପରି ଜ୍ୟୋତିରେ ଆଚରଣ କରୁ, ତେବେ ଆମ୍ଭମାନଙ୍କର ପରସ୍ପର ସହଭାଗିତା ଅଛି। ପୁଣି ତାହାଙ୍କ ପୁତ୍ର ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ସମସ୍ତ ପାପରୁ ଆମ୍ଭମାନଙ୍କୁ ପରିଷ୍କାର କରେ। ఆమె హల్లెలూయా హల్లెలూయా. యేసు క్రీస్తు యొక్క రక్తం ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ରକ୍ତ ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తున్నది. ସବୁ ପାପରୁ ଆମର ମୁକ୍ତ ଦିଏ। మనం ఎంత ఘోర పాపాత్ములైనా సరే, ଯେତେ ପାପ କଲେ ବି దావీదు కూడా పాపం చేశాడు. ଦାଉଦ ବି ପାପ କରିଥିଲେ। అయితే పాపం చేసి ఊరుకోలేదు. ପାପ କରିକି ସେ ଚୁପ୍ ରହିନଥିଲେ। అయ్యో నా దేవుడు ఎదుట నేను పాపము చేశానని ఎంతగానో నలిగిపోయినాడండి. ପ୍ରଭୁଙ୍କ ସଦାପ୍ରଭୁଙ୍କ ସାମ୍ନାରେ ଦାଉଦ ଯେବେ ପାପ କରିଥିଲେ, ఎందుకంటే ఆ పాపము ఆయన అంటకుండా ఉండాలి, ఆ ఆయనలో ఉండకుండా దాన్ని దూరపరచాలని ప్రభు సన్నిధిలో ఎంత ఏడ్చాడో అన్నది లెక్కలేదు. ଦାଉଦ ସଦାପ୍ରଭୁଙ୍କ ସାମ୍ନାରେ ସେ ଗୋଟେ ବନ୍ଦନା କଲେ ତାଙ୍କ ପାପ ଭରିଦେବାରୁ। ప్రభువుని ఎదుట నేను పాపము చేశానని ఒప్పుకుంటున్నాడు. ସଦାପ୍ରଭୁ ତମ ସାମ୍ନାରେ ମୁଁ ପାପ କରିଅଛି, నేను పాపాత్ముడిని. ମୁଁ ପାପୀ ଲୋକ, అయ్యా నాలో శాంతి పోయింది, ମୋର ମୋ ମନ ଭିତରେ ଶାନ୍ତି ନାହିଁ, నా ఆత్మ పోయింది, ମୋ ଆତ୍ମା ଚାଲି ଯାଇଅଛି, ఇంతకు ముందు నా సంతోషం నా జీవితంలో లేదు, ମୋ ଜୀବନରେ କେବେ ଶାନ୍ତି ନାହିଁ, నా ఆనందం నా చేతులారా నేను పోగొట్టుకున్నాను ମୋ ଆନନ୍ଦ ମୋ ହାତରୁ ମୁଁ ଖସି ଦେଇଅଛି। అని విరిగి నలిగిపోయినాడండి. ସିଏ ବହୁତ ଦୁଃଖିତ ହେଲେ। కీర్తనలో ఆ మాట రాయబడ్డది, కీర్తన గ్రంథంలో ఆ మాట రాయబడ్డది. ଗୀତ ସଂହିତାରେ ଲେଖାଯାଇଅଛି, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టం. చిన్న బిడ్డ ହୃଦୟ ଈଶ୍ୱରଙ୍କର ଉପସ୍ଥିତ। ఆ ప్రకారంగా దావీదు చేయగలిగినాడు. ଦାଉଦ ସେଥିପାଇଁ తన పాపాలన్నీ కూడా పరిహరించబడ్డాయి. ତାଙ୍କର ପାପ ସବୁ ଧୋଇଦେଲେ ପରମେଶ୍ୱର। ఆయన దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ସେ କ୍ରୋଧିତ ହେଲେ, విడిచిపెట్టాడు. ଛାଡ଼ିଦେଲେ, అప్పుడు తన కుమారుడిగా నిర్ణయించబడ్డాడు. ପୁତ୍ର ଭଳି ସେମାନେ ଗ୍ରହଣ କଲେ ପରମେଶ୍ୱର। సొలొమోను కూడా ఒక మాట అంటున్నాడు, ସୋଲୋମନ ଗୋଟେ କଥା କହୁଅଛନ୍ତି అతిక్రమములను దాచిపెట్టువాడు బద్దెలడు. ଯେ ଯେ ଯୋଉ ଜିନିଷ ଗୁଡାକ ସେ ସାଇଲେନ୍ସ చదవండి ఆ మాట చదవండి. సావిత్రి గారు అలాగే మాట్లాడుతుంది. ఇరవై 8 11వ వచనం. 28:13 ଗୀତ ପ୍ରଦେଶ ପରିହାରିస్తున్నాడు. ଯେ ଆପଣ ଅଧର୍ମ ଆଚ୍ଛାଦନ କରେ ସେ ମଙ୍ଗଳ ପାଏ ନାହିଁ, ମାତ୍ର ଯେଉଁ ଲୋକ ତାହା ସ୍ୱୀକାର କରି ଛାଡ଼େ ସେ ଦୟା ପାଇବ। ఇక్కడ రాయబడిన మాటలు తెలుసుకున్నట్లయితే ସେଠି ଯାହା ଲେଖା ହେଇଛି, అతిక్రమములను దాచిపెట్టువాడు బద్దెలడు. ଅଧର୍ମ ଚ୍ଛେଦନ କରେ। అంటే అర్థమేంటి? ତା ଅର୍ଥ କ'ଣ? దేవుని దీవెన వారి మీద ఉండదన్నమాట. ଈଶ୍ୱରଙ୍କ ତାଙ୍କ ମଙ୍ଗଳ ତାଙ୍କ ପାଖରେ ଅଛି। ఒకప్పుడు దేవుని నా మీద కూడా లేదు. ଗୋଟେ ସମୟରେ ମୋ ପାଖରେ ବି ଈଶ୍ୱରଙ୍କର ନଥିଲା। నేను కూడా చీకట్లో జీవించినటువంటి వాడిని. ମୁଁ ବି ଅନ୍ଧକାରରେ ପରେ ବଞ୍ଚୁଥିଲି। దేవుని వాక్యం పని చదువుతుండేవాడిని. ଈଶ୍ୱରଙ୍କ ପାଖରେ ପଢୁଥିଲେ। అప్పుడు నేను సేవకుడు కాదు, ସେ ସେବକ ନଥିଲେ, ఒక ବୈଷ୍ଣବ। విశ్వాసంగా ఉండేవాడిని. ଗୋଟେ ଅବିଶ୍ୱାସୀ ଥିଲେ। దేవుని సేవకుడు అన్ని చెప్తే గడిచేవాడు పెట్టేవాడిని. ଈଶ୍ୱରଙ୍କର
ఆ దీవెన పొందుకోలేకపోతున్నాను. ସେ ଜୀବନ ପାଉନଥିଲେ ఆయన అంటాడు, ସେ କହୁଅଛନ୍ତି నీ అతిక్రమం దాచిపెట్టొద్దు, ତମ నీ పాపం దాచిపెట్టొద్దు. ତମ ପାପ କେବେ ତମେ ରଖନି, దాన్ని విడిచిపెట్టినట్లయితే ସେଟା ଛାଡ଼ିଲେ నువ్వు వర్ధిల్లుతావు. ତମେ ମଙ୍ଗଳ ପାଇବ। వాటిని ఒప్పుకోవాలి, ସେଟା ତମେ ସ୍ୱୀକାର କରିବାକୁ నీ ପଡ଼ିବ, అందుడు తొలగించాలి. ତମ ଆଡୁ କାଢ଼ିବାକୁ ପଡ଼ିବ। అప్పుడు ప్రభు ద్వారా నువ్వు కనికరించబడతావు. ସେ ପ୍ରଭୁଙ୍କ ଦ୍ୱାରା ଦୟାଳୁ ହବ। ఎందుకంటే କଣ ପାଇଁ ମାନେ కనికరించేవాడు. ସେ ଦୟାଳୁମୟ ପରମେଶ୍ୱର। మనం చీకటిని మనలో నుండి తొలగించినప్పుడు ଆମେ ଅନ୍ଧକାର ଯଦି ଆମକୁ କଢ଼େଇ ନେବେ, ఆయన వెలుగుతూ నింపగలరు. ସେ ଆଲୁଅରେ ଆମକୁ ఉద్ଧାର କରିବେ। ఇంకా పాపము చేయకని ఆ యొక్క వ్యభిచారి ఆయన స్త్రీతో చెప్పినట్లుగా ఎవరైతే పాపాలు కలిగి ఉన్నట్లయితే, ఏ చిన్న పాపం ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆ వారిని దేవుడు దీవించడానికి చిత్తపడుతున్నాడు. ଆମେ ଯାହା ପାପ କରୁ ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ଯଦି ଆଣ୍ଠୁ ପଡ଼ି ପ୍ରାର୍ଥନା କରିବୁ, ଈଶ୍ୱର ଆମକୁ କ୍ଷମା କରିବେ। అందును బట్టి ఆయన మన కొరకు రక్తాన్ని చెందించి, ସେଇଥିପାଇଁ ସେ ଆମକୁ ରକ୍ତ ବରଣ କଲେ। ఎందుకంటే మేకల ద్వారా మరి పాపం పోదు, గొర్రెల ద్వారా పోదు, చెడుల ద్వారా పోదు, దేవుని ద్వారా పోదు. ଛେଳିଙ୍କ ଦ୍ୱାରା ପାପ କେବେ ଯାଏନି। అది దేవుని కుమారుడిని యేసు లోకానికి పంపబడి మన నిమిత్తమై బలియాగమైపోయాడు. ଈଶ୍ୱରଙ୍କ ପୁତ୍ର ଆମ ପାଇଁ ବଳିଦାନ କଲେ। అది ఏమైనా నేరం చేశాడా? ସେ କିଛି ଭୁଲ କାମ କରିଥିଲେ କି? లేదా ఎక్కడైనా పొరపాటు చేశాడా? କେବେ କୋଉଠି ଭୁଲ କରିଥିଲେ କି? లేదా ఎక్కడైనా పాపం చేశాడా? କୋଉଠି ସେ ପାପ କରିଥିଲେ କି? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? ମୋର చేశాడు. ଯଦି ମୋ ମନରେ ଯଦି ପାପ ଥିବ କହିକି କିଏ ଯଦି କହିପାରିବେ କି? ఎవరు కూడా పట్టుకోలేకున్నారు. କିଏ ବି କହିପାରିଲେନି। పట్టుకుందామని వెతికేవారు, ବହୁତ ଖୋଜିଲେ ତାକୁ ପାପ, ఆ వెతికేవారు దొరికిపోయేవారు. ସେ ଯେ ଖୋଜୁଥିଲେ ସେ ମିଳିଗଲେ। కానీ ఎక్కడ పరిశీలించినా ఆయన పాపరహితుడు, ସେ ଯୋଉଠି ପରିଚୟ କଲେ ସେ ପାପ କରିନଥିଲେ। ఆయన పాపము లేనట్టు వాడు, ସେ ପାପ କେବେ କରିନଥିଲେ। ఎటువంటి మచ్చ లేనట్టు వాడు. କୌଣସି ଚିହ୍ନ ନଥିଲା ତାଙ୍କ ଦେହରେ। అలాంటి వాడు ఏంటంటే మనకి దేవుడు. ସେଇ ଆମର ପରମେଶ୍ୱର। అలాంటి వాడు మనకు కావాలి. ସେଭଳି ଲୋକ ହିଁ ଆମକୁ ଦରକାର। అందరూ బట్టి ప్రియ దేవుని సంగమా, ସେଇଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କର ମଣ୍ଡଳୀ పాప క్షమాపణ కూడా ఆయన దగ్గరే ఉంది, ପାପ କ୍ଷମା ତାଙ୍କ ପାଖରେ ଅଛି, విమోచన కూడా ఆయన దగ్గరే ఉంది. ତାଙ୍କ ସମୟରେ ସବୁ କିଛି ଅଛି। అంతేకాదు ସେଇଥିପାଇଁ ନୁହଁ, పాపాన్ని అనగా సాతాన్ని జయించే శక్తి యేసు రక్తానికి కూడా ఉంది. ଶୈତାନ ଜୟ କରିବା ପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତ ହିଁ ଆମ ପାଖରେ ଅଛି। యేసు రక్తం ద్వారానే సాతాను పారిపోగలుగుతాడు. ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଶୈତାନ ଦୂର ହେଇଯାଏ। యేసు రక్తం ద్వారానే మనం దేనినైనా సరే జయించగలుగుతాం. ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଯୋଉଟା ବି ଆମେ ଜୟଯୁକ୍ତ କରିପାରୁ, అటువంటి శక్తిని ప్రభు మనకి ఇస్తున్నాడు. ସେଭଳି ଶକ୍ତି ପରମେଶ୍ୱର ଆମକୁ ଦେଇଅଛନ୍ତି। యేసు రక్తం ద్వారానే యేసుకు దగ్గరగా చేరగలుగుతాం. ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କ ପାଖକୁ ଆମେ ପହଞ୍ଚିପାରୁ, ఆయన దగ్గర అవుతూ ఉంటాం. ତାଙ୍କ ପାଖକୁ ଆମେ ଯାଇପାରୁ। ఎందుకంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମକୁ କିଣି ଅଛନ୍ତି। ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମକୁ କିଣି ଅଛନ୍ତି। ఇక్కడ ఉన్న బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన మనల్ని కొనుక్కున్నట్టు ଏଠାରେ ଥିବା ଯେତିକି ଲୋକ ବାପ୍ତିଜ ନେଇ ଅଛନ୍ତି, ଈଶ୍ୱର ଆମକୁ କିଣି ଅଛନ୍ତି। మనం కొనబడినట్టు వారు. ଆମେ କିଣି ଅଛୁ ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ। మన దేహం పైన కానీ దేనిపైన కానీ మనకి హక్కు లేదు, ଆମର ଶରୀର ଉପରେ ଆମର କିଛି ହକ୍ ନାହିଁ, అధికారం లేదు. ଅଧିକାର ନାହିଁ। ఎందుకంటే మనకి విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన. ପରମେଶ୍ୱର ଆମକୁ କିଣି ଅଛନ୍ତି। ఏదైనా వస్తువు మనం కొనుక్కుంటే ఆ వస్తువు మనది అవుతుంది. ଯୋଉ ଜିନିଷ ଆମେ କିଣୁ ସେ ଜିନିଷ ଆମର ହେଇପାରେ, ఆ వస్తువు వేరే వాళ్ళు కాదు. ସେ ଜିନିଷ ଅଲଗା ଲୋକଙ୍କ ହେଇପାରେ। అలాగే మనల్ని ఆయన రక్తం ద్వారా కొనుక్కున్నాడు. ପରମେଶ୍ୱର ଆମକୁ ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମକୁ କିଣି ଅଛନ୍ତି। కొనుక్కున్న మనల్ని କିଣିଥିବା ଆମମାନେ ఆయన చెప్పినట్టు నడవమని తెలియపరుస్తున్నాడు. ତାହା ସଦାପ୍ରଭୁ ଯାହା କହୁଅଛନ୍ତି ଆମେ ସେଇ ହିସାବରେ ଚାଲିବା। నేను చూపించిన దాని ప్రకారం నువ్వు జరిగించాలంటున్నాడు. ମୁଁ ଯାହା ଦେଖଉଛି ତମେ ସେଭଳି ଚାଲ। ఆ విధంగా ఆయన మనల్ని కొనుక్కున్నాడని మనం గుర్తించాలి. ସେଭଳି ଆମକୁ ସେ କିଣିଛନ୍ତି କହିକି ଆମେ ତାଙ୍କୁ ଭଲ ପାଇବା। మనకి ఏ అధికారం లేదని మనకి. ଆମର କୋଉଠି ଅଧିକାର ନାହିଁ ଆମ ଉପରେ। ఆయన బిడ్డ మనం, ତାଙ୍କର ସନ୍ତାନ ଆମେ ମାନେ। ఆయన తండ్రి మనకే. ସେ ଆମର ବାପା। తండ్రి చెప్పినట్లుగా పిల్లలు చేయాలి. ବାପା ଯାହା କହୁଛନ୍ତି ଛୁଆ ସେ ଶୁଣିବାକୁ ପଡ଼ିବ। అప్పుడు తండ్రికి సంతోషం. ସେଥିପାଇଁ ବାପାଙ୍କୁ ଆନନ୍ଦିତ। ఆ కుమారుని కుమార్తెని ఇంకా 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 ఎదగాలి, ఇంకా పెరగాలి, ఇంకా వారిని అవసరమైన తీర్చాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ବାପାଙ୍କର ଇଚ୍ଛା ଛୁଆ ଝିଅ ହଉ ପୁଅ ଆଗାମୀ ଦିନରେ ଆହୁରି ବଢିପାରେ। ତାଙ୍କର ଇଚ୍ଛା ଶକ୍ତି మన పిల్లలకి ఏది తక్కువైనా సరే మనకు తెలుసు
అది తక్కువైందని వెంటనే మన చేతిలో డబ్బుంటే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి తెచ్చి ఆ పిల్లలకి ఇస్తాం. ଆମ ଛୁଆଙ୍କର ଯାହା ଆବଶ୍ୟକ ଆମେ ଯାଇକି ମାର୍କେଟରୁ ତାଙ୍କ ପାଇଁ କିଣି ଦଉ ଆମେ। మరి మన పిల్లలు ఎంత బాగా జాగ్రత్తగా చూస్తున్నప్పుడు ଆମ ଛୁଆଙ୍କୁ ଆମେ ଏତେ ଦାୟିତ୍ୱ ନବାରୁ మరి ఆయన పిల్లలమైన మనల్ని ఇంకెంత జాగ్రత్తగా చూస్తాం. ସେ ଆମେମାନେ ତାଙ୍କ ପିଲାଙ୍କ ପାଇଁ ସେ କେତେ ଦାୟିତ୍ୱ ନଉନାହାନ୍ତି। కాబట్టి ప్రియ దేవ సంగమా ମଣ୍ଡଳୀ అపొస్తలుల కార్యాలు 20:28 చూడండి. ఏం రాయబడిందో చూద్దాం. ପ୍ରେରିତ 28 20:28 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంపదను ఆయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులునిగా చేను. ఆ యావత్తమందును మందరి గుర్చియు మీ మట్టుకు మిమ్మల్ని గుర్చియు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా କରିଆଛି। ତୁମ୍ଭେମାନେ ନିଜ ନିଜ ବିଷୟରେ ଆଉ ଯେଉଁ ମଣ୍ଡଳୀ କି ଈଶ୍ୱର ଆପଣା ନିଜ ରକ୍ତରେ କ୍ରୟ କରିଅଛନ୍ତି ତାହାଙ୍କର ସେହି ମଣ୍ଡଳୀକି ପ୍ରତିପାଳନ କରିବା ନିମନ୍ତେ ପବିତ୍ର ଆତ୍ମା ଯେ ସମସ୍ତ ପଲ ମଧ୍ୟରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଅଧ୍ୟକ୍ଷ ସ୍ୱରୂପ ନିଯୁକ୍ତ କରିଅଛନ୍ତି ସେମାନଙ୍କ ବିଷୟରେ ସାବଧାନ ହୋଇଥାଅ। ఆమేన్। అపొస్తలుడు పౌలు మరి ఈ యొక్క అపొస్తలుల కార్యాలు లూకా గారు రాశారు। ପ୍ରେରିତ ପାଉଲ ଲୋକଙ୍କୁ ଲେଖୁ ଅଛନ୍ତି। లూకా గారు రాస్తున్న విషయాలు ଲୋକ ଯାହା ଲେଖି ଅଛନ୍ତି మనం పరిశీలించినట్లయితే ପରେ ଆମେ ଦେଖିବା జాగ్రత్తగా ఆలకించినట్లయితే ଦାୟିତ୍ୱରେ ଶୁଣିବା ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే ଏଠି ଯାହା ଲେଖା ଅଛି దేవుడు తన సొంత రక్తం ఇచ్చి ସଦାପ୍ରଭୁ ତାଙ୍କ ରକ୍ତ ଦେଇ ଅଛନ୍ତି। సంపాదించిన తన సంఘమును ଆମେ ଆମର ସମ୍ପାଦ କରୁଥିବା ଆମର ଯୋଉ ମଣ୍ଡଳୀ సంఘము తన రక్తం కడిగి సంపాదించాడు। ଆମ ମଣ୍ଡଳୀକୁ ସେ ରକ୍ତଦାନ କରିଅଛନ୍ତି। ఈ సంఘము ప్రసాదంగా సంపాదించలేదు। ଏ ମଣ୍ଡଳୀ ପ୍ରତିପାଳନ କରିବେ ନାହିଁ। సంఘ కాపరి సంపాదించలేదు। ଏ ମଣ୍ଡଳୀ ପାଳକ କରିନାହାନ୍ତି। ఎవరు సంపాదించారు? ଏଇଟା କିଏ ମଣ୍ଡଳୀ କରିଅଛନ୍ତି? హల్లెలూయా ହାଲେଲୁୟା। హల్లెలూయా। ఆయన రక్తం ద్వారా ఈ సంఘాన్ని కట్టాడు। ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଏ ମଣ୍ଡଳୀ ତିଆରି କରିଅଛନ୍ତି। కట్టబడిన సంఘాన్ని సాతాను పాడు చేయాలని కూడా ప్రయత్నం ଏ చేస్తున్నాడు। ମଣ୍ଡଳୀ ଯେ ତିଆରି କରୁଛନ୍ତି ଶୈତାନ ତାକୁ ଦୂର କରିବା ପାଇଁ ଚାହୁଁଅଛି। కాబట్టి దాని విషయంలో కూడా జాగ్రత్త పడుతూ ఉండాలి। ତାହା ବିଷୟରେ ଆମେ କେବେ ଧୈର୍ଯ୍ୟ ରହିବା। తన సంఘమును కాయుటకు ତାଙ୍କ ମଣ୍ଡଳୀକୁ పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేవుని యందు అధ్యక్షులుగా ఉంచాడు। ପବିତ୍ର ଆତ୍ମା ଆମ ମଣ୍ଡଳୀକୁ ଦେଖୁଅଛନ୍ତି। ఆ యావత్తు మందిని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండాలి। ఆ బాధ్యత సంఘ కాపరికి దేవుడు ఇచ్చినాడు। ଏ ମଣ୍ଡଳୀକୁ ଦାୟିତ୍ୱ ଦେଇଅଛନ୍ତି ଦାସ ପାଷ୍ଟର ବାବୁଙ୍କୁ। ఆమేన్ హల్లెలూయా। ହାଲେଲୁୟା। ఎందుకంటే సంఘములోనికి అనేక తోడేలు ప్రవేశిస్తూ ఉంటాయి। ମଣ୍ଡଳୀରେ ଅନେକ అబద్ధ బోధకులు ప్రవేశిస్తూ ఉంటారు। ଅନେକ ଲୋକ ଦୁଷ୍ଟ ଲୋକ ଆସନ୍ତି ମଣ୍ଡଳୀକୁ। అందుబట్టి జాగ్రత్తగా ఉండండి అంటాడు। ସେଥିପାଇଁ ଦାୟିତ୍ୱରେ ରୁହ। నా సొంత రక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని నేను కొడుకున్నాను। ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆପଣଙ୍କୁ କିଣି ଅଛନ୍ତି। రక్తాన్ని కట్టాను। ଏ ମଣ୍ଡଳୀକୁ ସେ ବାତି ఆ ଅଛନ୍ତି। సంఘములో అధ్యక్షులుగా ఉండడానికి సంఘ కాపరిని నియమించాను ସେ ମଣ୍ଡଳୀ ଦାୟିତ୍ୱ ନେବା ପାଇଁ ପାଷ୍ଟର ବାବୁ ଅଛନ୍ତି। అని ఇక్కడ లూకా గారు తన ఆత్మగారిగా రాసి ఉంచినాడు। ଏଠି ଲୋକ ଲେଖି ଅଛନ୍ତି। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ଈଶ୍ୱର ମଣ୍ଡଳୀ ଲୋକ మనము ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు। ଈଶ୍ୱର ମଣ୍ଡଳୀ ଲୋକ ତାହାଙ୍କ ରକ୍ତରେ ଆପଣଙ୍କୁ କିଣି ଅଛନ୍ତି ଏଇଟା ବିଶ୍ୱାସ କର। యేసు రక్తం మనలను పరలోకం చేరుతుందా? ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆପଣଙ୍କୁ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଯାଇପାରିବୁ କି? యేసు రక్తం ద్వారా పరలోక రాజ్యంలో చేరగలుగుతామా? ଯୀଶୁଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମେ କଣ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ଆମେ ଯାଇପାରିବା କି? ప్రకటన 7:10 చూడండి। ప్రకటన ପ୍ରକାଶିତ 7 14 పర్వమే అందుకు నేను అయ్యా అయ్యా నీకే తెలియనగా ఆ, అతడు ఇలాగ నాతో చెప్పాడు. అవును వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు ఆ. గొర్రెపిల్ల రక్తంలో అవును. తమ వస్త్రములను చుట్టుకొని వాటిని తెలుపు చేసుకొని ఆమేన్। మరి ମୁଁ ତାହାଙ୍କୁ କହିଲି ହେ ମୋର ପ୍ରଭୁ ଆପଣ ହିଁ ତାହା ଜାଣନ୍ତି
ସେଥିରେ ସେ ମୋତେ କହିଲେ, ଏମାନେ ମହାକାଶରୁ ବାହାରି ଆସିଅଛନ୍ତି ଓ ମେଷ ଶାବକଙ୍କ ରକ୍ତରେ ଆପଣ ଆପଣ ବସ୍ତ୍ର ଧୋଇ ଶୁକ୍ଳ ବର୍ଣ୍ଣ କରିଅଛନ୍ତି। వీరు ఎక్కడున్నారు అప్పుడు? ଏମାନେ କୋଉଠି ଅଛନ୍ତି? పరలోకంలో ఉన్నారు. ସ୍ୱର୍ଗରେ ଅଛନ୍ତି। అప్పుడు యోహాను అడుగుతున్నాడు, ସେବେ ଜଣ ପଚାରୁଛନ୍ତି మీరు ఎక్కడి నుండి వచ్చారు? ତମେମାନେ କୋଉଠୁ ଆସିଅଛ? అయ్యా నీకే తెలుసు, ତମେ ହିଁ ଜାଣିଅଛ, నీకే తెలుసు. ତମେ ହିଁ ଜାଣିଛ। ఆయన ఇచ్చే సమాధానం ఏంటంటే, ତାଙ୍କର ଦେଇଥିବା ସମାଧାନ କଣ ମାନେ వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, ଏମାନେ ବହୁତ ବିପଦରୁ ସେ ଆସିଅଛନ୍ତି। సుఖము అనుభవించి వచ్చినట్టు వారు కాదు. ଏମାନେ କେବେ ସୁଖ ପାଇନାହାନ୍ତି। భూలోకంలో నుండి ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని సమస్యలకు గురైపోయి నా నామాన్ని ఎప్పుడు కూడా వారి అందరిని తొలగించుకోకుండా ఆ నామములోనే నిలిచి నన్ను స్తుతిస్తూ మైపరుస్తూ అంత కష్టముతో వారు ఇక్కడికి వచ్చారు. ପୃଥିବୀରେ ବହୁତ କଷ୍ଟ ପାଇକି ସେମାନେ ଆସିଅଛନ୍ତି ସ୍ୱର୍ଗରାଜକୁ। శ్రమల ద్వారాగానే దేవుని ప్రజలు దేవుని రాజ్యంలోనికి చేరగలుగుతారనేది దేవుడు వాక్యం స్పష్ట భావంగా మనకి ఈ మధ్యాహ్న కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. କଷ୍ଟ ଦ୍ୱାରା ହିଁ ଈଶ୍ୱରଙ୍କ ସ୍ୱର୍ଗରାଜକୁ ଆମେ ଯାଇପାରିବୁ। ఎలా వచ్చారు వీరు? ଏମାନେ କୋଉଭଳି ଆସିଲେ? గొర్రె పిల్ల రక్తములో. ମେଷପାଳଙ୍କ ରକ୍ତରେ। ఎంతవరకు ఆ రక్తంతో మనం మాట్లాడుతున్నాం? ଏପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ ସେ ରକ୍ତ ବିଷୟରେ ଆମେ କଥା ହଉଛୁ। అందరూ పెట్టి ఇక్కడ ఏ రక్తం అన్నది ఇక్కడ మరొకసారి పరిశుద్ధాత్మ బయలుపరుస్తున్నాడు. ଓ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମର ପବିତ୍ର ଆତ୍ମା ଏଠି କହୁଅଛନ୍ତି। గొర్రె పిల్ల రక్తముతో ମେଷପାଳଙ୍କ ରକ୍ତରେ వారి యొక్క వస్త్రాలను ఉదుకున్నారు, ତାଙ୍କ ବସ୍ତ୍ର ଦେଇଅଛନ୍ତି, వాటిని తెలిపి చేసుకున్నారు. ତାଙ୍କୁ ଧଳା କରିଅଛନ୍ତି। చూడండి, వస్త్రాలు మార్చిపోయినాయి, చదువు పెట్టి బాగా ఉతికి తెలిపి చేయబడ్డాయి. ବସ୍ତ୍ର ଗୁଡ଼ା ମଳି ହେଇଅଛି, ଯଦି ସାବୁନରେ ଆମେ ଧୋଇଦେବା ସଫା ହେଇଯାଏ। మన పాపములు మనలో నిండుకొని ఉన్నాయి. ଆମ ପାପ ଆମ ମନ ଭିତରେ ଭରି ହେଇଅଛି। రకరకాల పాపములు నిండుకొని ఉన్నాం. ବହୁତ ପ୍ରକାର ପାପ ଆମ ମନ ଭିତରେ ଭରି ଅଛି। ఎప్పుడైతే యేసు రక్తం దగ్గర చేరినామో, ଯେବେ ଈଶ୍ୱର ରକ୍ତ ଦ୍ୱାରା ଆମେ ପହଞ୍ଚିଲୁ, ఆ రక్తం ద్వారా కడగబడ్డామో, ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମେ ଧୋଇଅଛୁ। ఈ పాపం అంతా కూడా, ଏ ପାପ ସବୁ చీకటితో నిండుకున్నదంతా కూడా ଅନ୍ଧକାରରେ ଥିବା ସବୁ ପାପ ఈ రక్తమైన దాన్ని శుభ్రపరిచి ఆ స్థలం నుండి చీకటి పారదోసి, ଏ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମ ଅନ୍ଧକାରରୁ ଆମକୁ ରକ୍ଷା ପାଇଅଛୁ। అప్పుడు అక్కడ ఏమొచ్చిందండి? ସେଠି କଣ ଆସୁଅଛି? వెలుగు. ଆଲୁଅ ଆସିଲା, తెరిపు చేయబడ్డారు. ଧଳା କରାଯାଇଅଛି। ఆ వస్త్రాలు బాగా ఉదుకున్నారు. ତାଙ୍କ ବସ୍ତ୍ର ସେମାନେ ହିଁ ଧୋଇଅଛନ୍ତି। కాబట్టి ప్రియ దేవుని సంగమా, ମଣ୍ଡଳୀ ଲୋକ, వింటున్న దేవుని వాక్యం ద్వారా మనం శుద్ధి చేయబడాలి. ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ଦ୍ୱାରା ଆମେ ସ୍ତୁତି କରିବା। ఆయన చిందించే రక్తం ద్వారా మనం శుద్ధి చేయబడాలి. ତାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମେ ସ୍ତୁତି କରିବା। ఆ రక్తము తప్ప మన పాపాలు ఏవి కూడా తుడిచివేయబడవు. ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମର ପାପକୁ ବି ଧୋଇ ହେଇଯିବ। ఆ రక్తమును మనం సందర్శించినట్లయితే ఆ రక్తం ద్వారా కడగమని వేడుకుంటే నిత్యముగా దేవుడు మన మొర విని మన ప్రార్థన విని ఆ రక్తం మనలో ప్రోక్షించి అక్కడ చీకటిని తొలగించి వెలుగుతుంది. ତାହାଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଆମ ଅନ୍ଧାରକୁ ଆଣନ୍ତି ଆଲୁଅକୁ। ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో బాధల్లో సాయించి తమ పాపాలన్నీ కూడా యేసు రక్తముతో శుద్ధి చేసుకున్నారు. ପାପ କରୁଥିବା ଲୋକ ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ସେମାନେ ଧୋଇ ହୋଇଅଛନ୍ତି। విశ్వాసము స్థిరముగా నిలిచారు. ବିଶ୍ୱାସରେ ସ୍ଥିରରେ ଛିଡ଼ା ହୋଇଅଛନ୍ତି। వారి వస్త్రాలు తెల్లగా చేసుకున్నారు. ତାହାଙ୍କର ବସ୍ତ୍ର ଧଳା କରିଅଛନ୍ତି। వారి పాపాలన్నీ కూడా క్రీస్తు రక్తం ద్వారా కడిగి వేయబడ్డాయి. ତାହାଙ୍କର ପାପ ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ରକ୍ତ ଦ୍ୱାରା ଧୋଇ ଅଛନ୍ତି। పాత నిబంధనలో అయితే ପୁରାତନ ନିୟମରେ మచ్చలేని పశువును బలి ఇచ్చేవారు. ପଶୁମାନଙ୍କୁ ବଳି ଦଉଥିଲେ। పాత నిబంధనలో ପୁରାତନ ନିୟମରେ క్రీస్తు పాపరహితుడై କୃଷ୍ଣଙ୍କ ପାପରେ ఏ మచ్చ లేనట్టు వాడు, କାହାର ବି ଯଦି ଚିହ୍ନ ନଥିବ, ఏ పాపం లేనట్టు వాడు, କାହାର ବି ପାପ ନଥିବ, అలాంటి వాడు మన కొరకు బలయ్యాడు. ସେଭଳି ଲୋକ ଆମ ପାଇଁ ବଳିଦାନ କଲେ। అందును బట్టి ସେଇଥିପାଇଁ మన అందరికీ పాప క్షమాపణ పొందాం. ଆମେ ସମସ୍ତେ ପାପରୁ ଧୋଇ ହେଲୁ, క్షమించబడ్డాం, କ୍ଷମା ପାଇଲୁ। క్షమించాడైనా କ୍ଷମା କଲେ ଆମ ପାଇଁ ସେ। యేసు ద్వారానే మనకు క్షమాపణ. ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ଆମେ କ୍ଷମା ପାଇଅଛୁ। ఎవరి ద్వారా మనకు క్షమాపణ లేదు. ତାହା ଦ୍ୱାରା ଆମକୁ କ୍ଷମା କରନ୍ତିନି। ఏ చిన్న పాపం చేసినా ଆମେ ଯାହା ପାପ କଲେ ବି ఆ పాపాన్ని మనకి ఎప్పుడైతే తెలిసిందో అది పాపం అని పాపం పట్టుకొని ప్రభు
ଆମେ ଜାଣିଛୁ ଏ ପାପ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ରଖିବା ప్రభు నన్ను క్షమించు. ପରମେଶ୍ୱର ମୋତେ କ୍ଷମା କର నిజముగా ఆయన క్షమిస్తాడు. ସେ ସତ୍ୟତାର ପରମେଶ୍ୱର ସେ అప్పుడు నీ భారం అంతా కూడా తొలగిపోతుంది. ସେ ଭାର ସବୁ ତମଠୁ ଦୂରେଇ ଯିବ పోగొట్టుకున్న మగన ప్రేమ మళ్ళీ రెండింతలు అనుగ్రహిస్తాడు ప్రభుని. ହଜି ଯାଇଥିବା ପ୍ରେମକୁ ଆଉ ଥରେ ଆମକୁ ମିଳିପାରିବ అప్పుడు నిజంగా నిజమైన విశ్వాసగా నిజమైన దేవుని కుమార్తెగా దేవుని కుమారుడిగా మనం పిలవడుతూ ఉంటాం. ବିଶ୍ୱାସରେ ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ରହିପାରିବା ఇవన్నీ చేయించినప్పుడే ଏ ସବୁ କରିଲେ మనం పరలోకానికి నిశ్చయముగా చేరడం. ଆମେ ସ୍ୱର୍ଗରାଜକୁ ଆମେ ଯାଇପାରିବା ଏ ସବୁ କାମ କଲେ అట్టి కృప ప్రభు మనకందరికి అనుగ్రహించి నడిపించుకున్నారు. ପରମେଶ୍ୱର ପାଖକୁ ଆସିବା రండి ప్రార్థన చేద్దాం. Thank you.